శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా, నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి, నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవే. మేము బూతులు తిడుతున్నాం అసెంబ్లీకి వెళ్ళి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే, అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పులు పైకి తీస్తున్నావే. నిన్ను తిరిగి చంద్రబాబు కోసం అసెంబ్లీకి పంపిస్తే చెప్పులు తీస్తావా, లేకపోతే చంద్రబాబు చెప్పులు పట్టుకుంటావా? చెప్పవయ్యా ఓ పవన్ కళ్యాణ్ గారు. కొనిదిన పవన్ కళ్యాణ్ గారు, మీరా ఇవాళ మాకు ఉపన్యాసాలు చెప్పేది? మేము శాసనసభలో ఎప్పుడూ బూతులు తిట్టలేదు. బూతులు తిట్టామని భ్రమించి నారా చంద్రబాబు నాయుడు గారు బావుమని ఏడ్చాడు. ఇవాళ నేను అంటాడు, మన జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి చాలా ప్రమాదకరమైన పరిస్థితి తగిలితే ఆయన మీద కూడా రాళ్ళేశారంట, దెబ్బ తగలమని. అది అసలైనటువంటి సిసలైనటువంటి దొంగ నాటకం అండి. ఇక్కడ కౌంటర్ కోసం ఈనాడు రామోజీరావు సలహా ఒకటి, అదేవిధంగా రాధాకృష్ణ సలహాతో కేవలం 2 రాళ్ళు వేసి మా మీద కూడా రాళ్ళు వేశారని కౌంటర్ ప్లాన్ చేసుకునే దశకు మీరు వెళ్ళారు. మీరంతా కుట్రదారులయ్యా, దీనిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి, నా గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు. పోలవరం ఎప్పుడు కడతారు అంటే అబ్బని తీయని దెబ్బ అని పాట పాడతానంట, నేను డ్యాన్స్ చేస్తానంట. రెండో పాయింట్ ఏంటంటే, ఆ అంబటి రాంబాబుని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న గమనించి సినిమాలో పంపితే ఒప్పేడు వదిలిపోయేదంట. ఈ డైలాగ్ మాట్లాడతాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిత్రం మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన దానిలో ఒక పాట. ఏమయ్యా, సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగారు, మీ అన్న నటించిన సినిమా పాటని అంత అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావా? సినిమాలో పుట్టినోడి నువ్వు. అది నేను పాడేనా? నేను పాడిన పాట ఏంటో తెలుసు కదా. నన్ను సినిమాల్లో పెట్టావు కదా, సినిమాల్లో పెట్టి శ్యాంబాబు అని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా. దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నామో పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాదు, ఇంత అనుభవం ఉన్నవాడివి. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే అబ్బని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట. పైగా మా నాన్న మా అమ్మ కనుక్కుని సినిమాలో పంపిస్తే ఒక పేడ వదిలిపోయిందంట. నీ పేడ వదిలిపోయింది నేను సినిమాలోకి వెళ్తే. నేను ఎవడు గమనించేవాడు కాదు. నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నాయన, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్. నీకు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి, దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు. ఒకసారి నువ్వు చూసుకో అద్దంలో, ఎంత షేప్ మారిపోయిందో నీకు. ఇంక సినిమాలో నువ్వు పనికి వస్తావు అనుకున్నావా? పనికి రావు, దిగులుతో బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము, చంద్రబాబుని పైకి లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు. పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలకు కూడా పనికిరాని షేప్లో తయారవుతున్న నువ్వు నా గురించి మాట్లాడతావంటాయా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు